హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి లోన్ రుణమాఫీకి సంబంధించి మంత్రి సీతక్క గారైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందించారు. సో మహిళా సంఘాలకు 246 కోట్ల బీమా చెల్లింపులు అయితే జరిగాయి. ఇప్పటిదాకా దాదాపు 2993 క్లెయిమ్స్ అయితే పరిష్కరించాము అని చెప్పారనమాట. అయితే ఈ డ్వాక్రా మహిళలకు సంబంధించి ఈ లోన్ రుణమాఫీ అనేది ఎలా జరుగుతుంది, ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అలానే మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ తోటి ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు అందరికీ కూడా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మహిళా సంఘాలకు 246 కోట్ల బీమా చెల్లింపులు ఇప్పటిదాకా 2993 క్లెయిమ్స్ అనేవి పరిష్కరించామని చెప్పి మంత్రి సీతక్క గారు అయితే తెలియజేశారనమాట. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలు ఎస్హెచ్జీలు అభివృద్ధి భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారైతే తెలియజేశారనమాట. మహిళా సంఘాల సభ్యుల కోసం అమలు చేస్తున్న ప్రమాద బీమా, లోన్ బీమా పథకాల ద్వారా ఇప్పటి వరకు ప్రభుత్వము 246 కోట్లు చెల్లించి అందించిందని ఆమె మంగళవారం ఒక ప్రకటనలో అయితే తెలియజేశారు. గతంలో సంఘంలో సభ్యురాలిగా ఉన్నటువంటి మహిళ చనిపోతే ఆమె తీసుకున్నటువంటి లోన్ ఏదైతే అప్పు ఉంటుందో దాన్ని కట్టలేక ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఉండేదని మంత్రి గుర్తు చేశారు. ఆ అప్పు భారం గ్రూప్లోని ఇతర సభ్యులపై పడడమే కాకుండా సకాలంలో చెల్లింకపోతే ఈ యొక్క బ్యాంకులు కూడా సంఘాలను బ్లాక్ లిస్టులో అయితే పెడుతున్నారని చెప్పారనమాట. దీనివల్ల అనేక సంఘాలు మూతపడ్డాయని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వము లోన్ బీమా పథకం అయితే తీసుకువచ్చింది. ఈ స్కీమ్ ప్రకారము లోన్ తీసుకున్నటువంటి మహిళ చనిపోయినట్లయితే ఆమె బకాయి ఉన్నటువంటి అప్పును గరిష్టంగా 2 లక్షల వరకు ప్రభుత్వమే నేరుగా బ్యాంకులకు చెల్లిస్తుందని మంత్రి వెల్లడించారు. ఇలా ఇప్పటి వరకు 2993 మందికి కలిపి దాదాపు 223 కోట్లు అయితే బ్యాంకులకు కట్టినట్లు ప్రభుత్వం అయితే చెప్పింది. అలాగే మహిళా సంఘం సభ్యురాలు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆమె కుటుంబం ఆర్థికంగా చితికిపోకుండా ప్రభుత్వం నుంచి 10 లక్షల ప్రమాద బీమా కూడా అందిస్తుంది. 2024 నుంచి ఇప్పటి వరకు ప్రమాదాల్లో మరణించినటువంటి 231 కుటుంబాలకు సంబంధించి 23 కోట్లు అయితే ఆర్థిక సహాయం అయితే అందించినట్లు చెప్తోందన్నమాట. బీమా భరోసా ఉండడంతో మహిళలు ఇప్పుడైనా ధైర్యంగా తమ వ్యాపారాలను విస్తరించుకొని ఈ యొక్క లోన్స్ అనేటివి సకాలంలో తీసుకొని సకాలంలో కట్టుకుంటూ ఈ యొక్క ప్రమాద బీమా నుంచి మరియు మీ యొక్క వ్యక్తిగత ఈ యొక్క స్వయం సహాయక సంఘాల నుంచి వచ్చినటువంటి లోన్ బీమాను కూడా పొందేందుకు అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారనమాట. సో కాబట్టి మహిళా సంఘాలు ఏవైతే లోన్స్ అనేటివి తీసుకుంటున్నాయో వాటికి సంబంధించి ఇన్సూరెన్స్ అనేది ఉంటుందండి. సో ఈ విషయం చాలామందికి కూడా తెలియదు అనమాట. సో అమౌంట్ అనేది ఆ గ్రూప్కి కడుతూ ఉంటారు ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు. ఈ విషయాన్ని మీ యొక్క పై స్థాయి అధికారులకైతే తెలియచేయాలి. ఒకవేళ ఏదైనా అనుకోని పరిస్థితిలో డ్వాక్రా మహిళ గనక చనిపోయి ఆమె పేరు మీద లోన్ కనుక ఉండినట్లయితే దానికి క్లెయిమ్స్ అనేవి ఉంటాయని సో మీ యొక్క పై అధికారులకు మీరు కూడా ఒకసారి రిక్వెస్ట్ చేస్తే కూడా ఆ క్లెయిమ్ అనేది జరిగే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమీ ఉండవండి. సో ఈ యొక్క మహిళ చనిపోయి ఉంటుంది కదా, డ్వాక్రా మహిళ, ఆమెకు సంబంధించినటువంటి ఈ యొక్క మరణ ధృవీకరణ పత్రం అనేది మ్యాండేటరీగా పెట్టి సో మీరు క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు. మీ యొక్క కుటుంబం మీద ఈ యొక్క లోన్ భారం అయితే ఉండదు. అలానే ఈ యొక్క గ్రూప్ మీద కూడా లోన్ భారం లేకుండా గవర్నమెంటే గరిష్టంగా 2 లక్షల రూపాయల వరకు చెల్లించే అవకాశం అనేది కల్పిస్తున్నామని మంత్రి సీతక్క గారు అయితే ఈ విధంగా ఒక ప్రకటనలు అయితే తెలియజేశారు మీడియాకి. సో కాబట్టి డ్వాక్రా మహిళలు ఇంకనైనా కూడా తమ వ్యాపారాన్ని విస్తరింపజేసుకొని సో మంచిగా బతకాలని మంత్రి సీతక్క గారు అయితే తెలియజేశారనమాట. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలామందికి కూడా ఇన్ఫర్మేషన్ తెలియదు, వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే వస్తాను.